ఎలా అమృతాన్ని సాధించాలంటే కవ్వపు తాడు ఏది అని అనుకుంటున్నప్పుడు నాగేంద్రహారాయ, ఇదిగో వాసుని ఇస్తున్నాను. ఎంత గొప్పవాడు. మనకు ఉండేటటువంటి వస్తువు మనకు ఉపయోగపడడం గొప్ప కాదు, ప్రపంచానికి ఉపయోగపడేలా చేశాడు, అమృతాన్ని సాధించి ఇచ్చాడు. త్రిలోచనాయ, ఎవరికైనా 3 కళ్ళు ఉంటే ఏమిటి అలా ఉన్నాడు అని భయపడతారు చాలామంది. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే, ఏ మన్మథుడు వచ్చి శంకరుడు అమోఘంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడో ఆ సందర్భంలో ఆ పార్వతీదేవి తనకి రుద్రాక్షమాలని ఇస్తూ ఉంటే ఆ సందర్భంలో ఆమె మీద శృంగారపూర్వకమైన దృష్టి ఈయన కలిగేలా బాణం వేశాడు. వెంటనే 3వ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు 3వ కంటితో. అదేమిటండి అలా బూడిచ్చేయడం ఏమిటి? ఎందుకంటే నేను ఆ పరమేశ్వరుని గురించి నేను ధ్యానిస్తూ నాదైనటువంటి తపోముద్రలో నేనుంటే నేను చేసుకునేటటువంటి పనిని భంగపరుస్తూ నాకు ఇట్లాంటి దృష్టి కలగాలని నువ్వు బాణం వేశావు కాబట్టి, నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు శిక్ష ఇది అని విధించాడే అటువంటి కన్ను 3వ కన్ను. మనం ఏదో చదువుకుంటూ ఉంటాం లేదా రాసుకుంటూ ఉంటాం, ఆ సందర్భంలో ఎవరైనా వచ్చి మన ఏకాగ్రతని భంగం చేస్తే ఎంత కోపం వస్తుంది మనకి. ఆ విధమైన ఏకాగ్రతని భంగం చేసిన కారణంగా అదిగో అలా చేశాడు ఆయన 3వ కంటితో భస్మం చేశాడు. కాబట్టి శివస్వరూపం దేనికి సంకేతం అంటే తన దగ్గరుండేటటువంటి వస్తువుని లోక క్షేమం కోసం ఇచ్చాడు. తన ఏకాగ్రతని భంగం చేసేటటువంటి వాడికి తగిన శిక్ష విధించాడు. భస్మాంగరాగాయ, ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు ఆయన. చందనాన్ని ఎవడైనా పూసుకుంటాడు. ఎవరికి అక్కర్లేని వస్తువేదో అది నాకు ఇయ్యండి అన్నాడు. ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఓ అరటిపళ్ళలో మరోటో కొంటే కొద్ది డాగులు పడ్డవి, మెత్తగా ఉన్నవి, అంత సరిగా లేనివి వాళ్ళు తీసుకుని పిల్లలకి మంచివి ఇస్తారు. శంకరుడు అట్లాంటి వాడు. రే చక్కని చందనం ఉందిరా, అది మీరు వాడుకోండి. రక్త చందనం కానీ, పసుపు పచ్చని చందనం కానీ, ఇంకా ఏ తీరు చందనమైనా తెల్ల చందనం కానీ మీరు వాడుకోండి. నాకు శ్మశానపు భస్మాన్ని నేను రాసుకుంటాను మీ క్షేమం కోసమని. శివస్వరూపం అది. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, ఎప్పుడూ నిత్యం ఉండేవాడని అర్థం. నిత్యం అంటే ఎప్పుడూ ఉండేవాడని. కృతేయం ముగిసిపోయినా ఈయన ఉంటాడు, త్రేతాయుగం గతించినా ఈయన ఉంటాడు, ద్వాపరయుగం అంతమైపోయినా ఆయన ఉంటాడు, అన్ని యుగాల్లో ఆయన ఉంటాడు. కాబట్టి నిత్యాయ